దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఏంటి? ఏ ఆదివారం? ఈరోజు మట్టల ఆదివారం. నా వైపే చూడండి, అటు ఇటు దిక్కులు చూడకండి, నా వైపే చూస్తారా? ఈరోజు మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారము అంటే మరి గుడ్ ఫ్రైడేకి ముందు 5 రోజుల ముందు వస్తుంది. దాన్ని మట్టల ఆదివారం అంటారు. మట్టల ఆదివారం అయిన తర్వాత గుడ్ ఫ్రైడే అయిన తర్వాత యేసు ప్రభు పునరుత్థానమై మరి లేచినటువంటి ఆ యొక్క మరి దినం, లేచిన దినం, 3వ దినం లేచిన దినం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఆదివారం చాలా ప్రాముఖ్యమైన ఆదివారం. యేసు ప్రభు వారు యెరూషలేముకి చివరి ప్రయాణం అని చెప్పవచ్చు. ఎందుకంటే అనేక మార్లు యేసు ప్రభు వారు యెరూషలేముకి వచ్చారు, కానీ ఇది చివరి ప్రయాణంగా మనం మత్తయి సువార్తలో మనం చదువుకుంటున్నాము. మత్తయి సువార్త 21 నుంచి ఇంచుమించుగా 12 వచ్చిన వరకు కూడా మనము చదువుకుందాం. మత్తయి సువార్త 21 నుంచి 12 వచ్చిన వాళ్ళు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రాములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడలా అవి ప్రభు కావలసినవి చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టని చెప్పి వారిని పంపాను. దేవుని స్తోత్రం. ఇక్కడతో ఆగుదాం. ఇక్కడ ఈ మట్టల ఆదివారం గురించి మరి మార్కు సువార్తలో కూడా 11వ అధ్యాయము 1:11 కూడా ఉంటుంది. అలాగే లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుంచి 44 వచనం ఉంటుంది. ఇదే సందర్భం యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనంలో 4 సువార్తలో కూడా ఈ మాటలు ఉంటాయి. కొన్ని మాటలు ఒక గ్రంథకర్త రాస్తే కొన్ని మాటలు మరొక గ్రంథకర్త రాసే 4 మనం చక్కగా ఒక లైన్ మీద తెచ్చుకుంటే మనకు ఆ విషయం మనకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ మత్తయి సువార్తలోని 21లోని తరువాత ఉంది. ఏం తరువాత అంటే ఆయన యెరికో నుంచి వెళ్ళుచుండగా ఆ యెరికో నుండి ఆ యెరూషలేమునకు వచ్చినటువంటి ఆ మార్గం మధ్యలో ఒలీవ కొండ ఒక పక్కనటువంటి ఒక చిన్న ఉన్నటువంటి బెత్లెహేము అనే ఒక ఊరు వచ్చారు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. ప్రాంతానికి వచ్చున్నారు. యెరూషలేము కొంచెం దూరంలో ఉందన్నమాట. అయితే చివరి ప్రయాణం యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేము రావడము చివరి ప్రయాణము. మరొక 5 రోజుల్లో ఆయనకి మరి ఆ యొక్క రోమా సైన్యము మరి ఆ యొక్క సిలువ ఎక్కించేటువంటి రోజు వస్తుంది కొన్ని దినాల్లో. ఆ యొక్క ముందే మట్టల ఆదివారం నాడు ఆయన యెరూషలేములోకి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే ఎరుకోలో వచ్చినప్పుడు
ఎరుకో వచ్చినప్పుడు 29 చూడు 20-29 మత్తయి సువార్త 20-29 ఏమంటే వారు ఎరుకో నుండి వెలుచుండగా బహు జనసమూహము ఆయన వెంట వచ్చినట్ట. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గం వెలుచున్నని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఎరుకో నుండి వెలుచుండగా త్రోవ పక్కన ఇద్దరు గుడ్డివారు ఉన్నారట. ఎవరున్నారట? వారు కూర్చొని గుడ్డివారు ఉన్నారట. యేసు ఆ మార్గంలో వెలుచుని విన్నారట. ఎందుకు కూర్చున్నారు అక్కడ? యేసు ప్రభు మార్గాన్ని వస్తాడు, మాకు మరి గుడ్డి వాళ్ళు మమ్మల్ని మరి ఆ యొక్క నేత్రాలకు స్వస్థ చేస్తాడు, గుడ్డివారి యొక్క నేత్రాలకు స్వస్థ చేస్తాడు అని విశ్వాసంతో వాళ్ళు ఏమయ్యారట? అక్కడ కూర్చున్నారట. ఎవరి కోసం కూర్చున్నారు వీళ్ళు? యేసు ప్రభువారి కోసం కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? యేసు ప్రభువారు అనేక స్వస్థతలు అనేకమైనటువంటి మరి అన్ని చేసి గుడ్డి వాళ్ళు నడుస్తున్నారు, మోగవాళ్ళు మాట్లాడుతున్నారు, అలా గుడ్డి వారు చూస్తున్నారు, మరి చెవిటి వారు వింటున్నారు. అనేకమైన స్వస్థతలు చేస్తూ చేస్తూ ఆ మాటలు చెవులు పడ్డాయి. అప్పుడు ఆ విశ్వాసంతో ఉన్నారు. అక్కడండి మరి ఆ గుడ్డి వారు కూర్చున్నారట. మన పని విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు యొక్క మాటలు మనం ఎప్పుడైతే మనము వింటామో మనకు ఏం కలగాలి అంటే మనకి విశ్వాసం కలగాలి. ఎందుకంటే దేవుడు అనేవాడు పక్షపాతి కాదుగా. ఎవరు పక్షపాత? కొంతమందికి నయం చేసి కొంతమందికి న్యాయం చేయడా? ఆయన అందరినీ కూడా న్యాయం చేసేటంటే న్యాయాధిపతి ఆయన ప్రామామయుడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా మమ్మల్ని ముట్టు బాగు చేయనైనా అంటే ఆయన బాగు చేసేవాడైనా. దేవుని స్తోత్రం. ఎవరిని కూడా ధృవీకరించేవాడు కాదు, కాబట్టి మనకు ఏదో స్వస్థత కావాలనుకోండి, ఏం చేయాలి? ఆయన అంది విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ ఈ గుడ్డి వారు ఏం చేస్తారు? కూర్చున్నారు. ఆ తావను యేసు ప్రభు వస్తారని కనిపెడుతున్నారట. కనిపెట్టి వీళ్ళు కూర్చున్నారని గుడ్డివారు. ఆ గుడ్డివారు అంటున్నారట, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారట. దేవుని స్తోత్రం. కేకలు వేశారట. కేకలు వేశారు. గుడ్డివారు కేకలు వేశారట. అయితే అప్పుడు ఓరకుండని జల్లు వారిని గద్దించారు. మిగిలిన ప్రజలు ఏం చేస్తారంటే, ఎందుకు కేకలేస్తారు మీరు, ఊరుకునే ఉండండి అని అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే గద్దించారట. అప్పుడు ఏమైందండి? వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని మరి బిడ్డలుగా కేకలు. అంటే వీళ్ళ విశ్వాసంలో రెట్టింపు విశ్వాసం కలిగింది వీళ్ళకి. ప్రశ్నలు అడిగారు. అడిగితే ప్రజలు ఏమన్నారు? ఊరుకోనండి, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు యేసు ప్రభు వారిని అని వాళ్ళు గద్దిస్తే మరింత ఉత్సాహంతో మరింత విశ్వాసంతో వీళ్ళు ఏం చేశారంటే మరింత కేకలు వేశారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించిన ఆయన, మమ్మల్ని కరుణించి బాబా, మేము గుడ్డితో ఉన్నాము, లోకాన్ని చూడలేకపోతున్నాము, మమ్మకు స్వస్థత చేయి నాయనా అని రెండోసారి ఏం చేశారట? కేకలు వేశారట. ఏమైందంటే ఇప్పుడు యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకు ఏమి చేయకూర్చునని అడుగుగా వారు అంటున్నారు, ప్రభువా మా కన్నులు తెరవబడినవి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్ను ముట్టను. వారి వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి. దేవుని స్తోత్రం. మనం ఏదైనా సరే విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడిగితే దేవుడు మనకి స్వస్థించకూడదు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మరి లక్ష్మి శృతి దేవుని విశ్వాసంతో అడగండి.
నోరు చక్కగా మాట్లాడేట్టు ఆ శక్తిని, ఆ స్వరాన్ని ఇవ్వమని దేవుడు మీరు ఏం చేయాలి? మీరు అడగాలి. అడిగితే దేవుడు మీకు స్వరం ఇస్తాడు. లక్ష్మి ఆలకిస్తున్నావా? లక్ష్మి ఆలకిస్తున్నావా? దేవుణ్ణి అడగాలి. దేవుని అడగాల, నాకు కంఠం ఇయ్యను ఆయన, మంచి స్వరం నాకు దయచేయండి ఆయన, భవిష్యత్తులో నా జీవితాన్ని చక్కగా సర్దిద్దిన ఆయన, మా అమ్మ నాన్నలకి మంచి శాంతి సమాధానం దయచేయనని ఏం చేయాలి? మీరు దేవుడు అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే విశ్వాసంతో ఎప్పుడైతే అడుగుతారో ఆయన మన మీద, మీ మీద కనికారం చూపిస్తాడంట. ఉన్నది కనికారని కాబట్టి యేసు కనికరపడి వారి కళ్ళు ముట్టెను, వారి వెంటనే దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళేది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యెరూషలేము సమీపించినప్పుడు ఆ యొక్క ఒక చిన్న గ్రామాల్లో ఉండేటప్పుడు శిష్యులు పిలిచాడట. ఇదిగో ఒక గ్రామం కనిపిస్తుంది, ఒక గ్రామము కనిపిస్తుంది. ఆ కనిపించిన గ్రామంలోని ఒక గాడిదను, గాడిద పిల్ల ఉంటాయి. అది తీసుకెళ్ళండి. ఎవరు? నీ మొదటి ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి. వెళ్ళగానే కష్టపడి ఉన్న ఒక గాడిద దాంట్లో ఒక గాడిద పిల్లయో మీకు కానపడను, వాటిని విప్పి ఎందుకు తోడుకొనండి. దేవుని స్తోత్రం. ఆ గాడిద అనేటువంటి ఆ గాడిద ఎలా ఉందట? ఆ గాడిద ఎలా ఉంది? అక్కడ యజమాని దగ్గర కట్టబడి ఉన్నది. దేవుని స్తోత్రం. అది కట్టబడిన గాడిద. అది ఆ కట్టబడిన గాడిదకి యేసు ప్రభువు విడుదల కలుగు చేశారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిద ఏంటి? కట్టబడి ఉన్నటువంటి గాడిద. అది ఒక యజమాను దగ్గర బానిసత్వంతో ఉంది గాడిద. ఆ గాడిదకి ఏమి లేదట? స్వతంత్రము లేదట. ఆ గాడిదకి ఏం లేదు? స్వతంత్రము లేదు. ఆ గాడిదకి సొంత నిర్ణయాలు తీసుకెళ్ళలేకపోవచ్చున్నది. ఆ గాడిద ఆ కుటుంబ యజమానులకే లోపవచ్చున్నది. ఎందుకంటే అది స్వతంత్రం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పెద్దలు నేర్పించిందే, ఆ యజమానం నేర్పించిందే కట్టుబడి ఉంది ఆ గాడిద. అలాగే ఆ గాడిద ఆ కుటుంబానికే లోబడి జీవిస్తుంది. ఆ గాడిద ఆ యజమాని యొక్క సాంప్రదాయాలకి, ఆచారాలకి లోబడినటువంటి గాడిద. కట్టబడిందే గాడిద. కుటుంబానికి కట్టబడిందే గాడిద. ఆ ఊరికి కట్టబడిందే గాడిద. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతుందే గాడిద. అటువంటి గాడిదకు ఏమిటంటే విడుదలకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే ఆ గాడిదకి ఏం కావాలి? కట్టబడిన గాడిదకి ఏముండాలి? విడుదల, స్వతంత్రం కావాలి. గాడిదకి స్వతంత్రం కావాలి. ఆ స్వతంత్రాలు ఇవ్వడానికే ఆ కట్టబడిన గాడిదకి మీరు వెళ్ళండి, ఇది ప్రభు కావాలని చెప్పండి. ఏం కావాలంట? ప్రభుకు కావాలని చెప్పండి. ఎవరుందట చూడండి ఒకసారి. ఎవరైనా మీతో ఏమైనా అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటి తోలి పెట్టని చెప్పి వారిని పంపాను. దేవుని స్తోత్రం. అడుగుతాను యజమానులు, ఎందుకు ఇప్పుతున్నారు, ఏమి సంగతులు అని అంటే, ఇది ప్రభువుకి కావాలను, ఇది ప్రభువుకి కావాలను. ఆ యొక్క గాడిద ఎలా ఉందంట? కట్టబడి ఉందంట. ఎలా ఉందంట? అది కట్టబడింది, పాపంతో కట్టబడినది. పాపం యొక్క ఆ మూటలు మోస్తుంది. స్వతంత్రం లేదు, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతుందే గాడిద. యజమానుడి దగ్గరే బానిసగా ఉంటుంది గాడిద. యజమాని యొక్క ఆచారాలు, సంప్రదాయాలకు లోబడిపోతుంది గాడిద. వాళ్ళ పెద్దలు నేర్పించబెట్టి, ఆ కుటుంబ యజమాని నేర్పించబెట్టి ఆ బాల్యం వెళ్ళిపోతుంది గాడిద. ఈ గాడిదల్ని అగ్గిలో నుంచి లాగాలి. ఇప్పుడు ఈ గాడిద ఎక్కడి నుంచి విడుదల కలుగు చేయాలి? అగ్గిలో ఉంది. స్వతంత్రం లేదు గాడిదకి. అటువంటి గాడిదకి
విడుదల ఇవ్వడానికే ఆ ప్రార్థన దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిజానికి ఆ యొక్క కట్టబడ్డ మనం కూడా గాడి ఎలాగైతే కట్టబడి ఉందో మనము కూడా కట్టుబడి ఉన్నాము. అమ్మనాలు కట్టుబడి ఉన్నాం, కుటుంబాలు కట్టుబడి ఉన్నాం, ఆచార్యాలు కట్టుబడి ఉన్నాం, సాంప్రదాయాలు కట్టుబడి ఉన్నాం, పూర్వీకుల విధంగా నేర్పించే దాన్ని కట్టుబడి ఉన్నాం. మన విడుదల కలుగు లేదు, విడుదల లేదు మనకి. ఆ గాడిదలోనే ఆ పొజిషన్లో మనం ఉన్నాం. ఆ గాడిద ఎవరు అంటే మనమే. ఒకనాటి కాలంలో నిజదేవుడు యేసుప్రభువు రాక మునుపు మనము కూడా బానిసత్వంలో ఉండేవాళ్ళవి. మనము కూడా పూర్వీకులు తెలిపించండి ఆ యొక్క ఆచార సాంప్రదాయాల్లో ఉండిపోయి కష్టపడ్డాం. మనము కష్టపడ్డ బానిస బ్రతుకులో ఉండేవారు మనం కూడా. గాడిదని ఎలాగైతే కట్టబడిన గాడికి విడుదల వచ్చిందో యేసు ప్రభు వచ్చే కూడా మనకి విడుదల వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకంటే ప్రయాసపడి భారం మోసిన సమర్థులారా నా యొద్దకు రండి, నేను మీ విశ్రాంతి కలుగు చేస్తాను. ఈరోజు గాడిని విడుదల చేయడానికి వచ్చాడు. ఆ గాడిద లాంటి జీవితమే మంది గాడిద లాంటి జీవితమే. ఒకనాటి కాలంలో యేసు ప్రభు వచ్చిన తర్వాత అవన్నీ కూడా కట్టలేదు కూడా తెంపివేశాడు. ఒకనాటి కాలంలో ఆడవాళ్ళు బయటికి వెళ్ళకూడదు, కట్టబడి ఉన్నారు. ఆడవాళ్ళు స్వతంత్రం లేదు. చదువుకుందామంటే బయట రావాలంటే స్వతంత్రం లేదు. కట్టబడి ఉన్నారు. అందరి కూడా విడుదల వచ్చింది యేసులోకి వచ్చిన తర్వాత. అనేకమైనటువంటి మినిస్ట్రీస్ వచ్చాయి. అనేకమైనటువంటి మరి ఇతర దేశం వాళ్ళు వచ్చి మన ఇండియాకి వచ్చి సువార్త పాటించి మరి చక్కగా మనకి ఆ చదువులు ఈరోజు మనం నేర్పించింది ఎవరు నేర్పించారు? మనకి విదేశీ నుంచి వచ్చినటువంటి మహాభక్తులు నేర్పించారు. మనకి మినిస్ట్రీస్ వచ్చి నేర్పించారు మనకి. ఈరోజు మరి విలియం కేరీ గారు ఆయన ఈరోజు చదువులు చదువుకుంటున్నామంటే ఆయన యొక్క దయ. విలియం కేరీ గారి వల్ల ఈరోజు బ్యాంకు వెళ్ళి డబ్బులు దాచుకుంటున్నామంటే విలియం కేరీ గారి వల్ల. ఈరోజు మనము ఎంత చక్కగా యూనివర్సిటీలో చదువుకుంటున్నామంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ వచ్చిందంటే, చక్కగా మరి మనకి ఎంతగానో స్వతంత్రం వచ్చిందంటే ఈరోజు విలియం కేరీ గారి వల్ల. యేసు ప్రభు వారు ఏర్పాటు చేసిన విలియం కేరీ వల్ల మనకి ఈరోజు స్వతంత్రం వచ్చింది. ఈరోజు కష్టపడి ఉన్నాం. మనము కులానికి కట్టుబడి ఉన్నాం, మతానికి కట్టుబడి ఉన్నాం, ఆచార సాంప్రదాయ కట్టుబడి ఉన్నాం. గాడిద స్వభావం మనది కూడా ఉన్నాం. గాడికి ఎలా విడుదల వచ్చిందో యేసే వచ్చిన తర్వాత మనకు విడుదల వచ్చింది. దేవుని స్తోత్రం. విడుదల వచ్చింది. ఎలాంటి విడుదల వచ్చిందంటే మనము అపరాధము చేతను పాపము చేతను సచ్చిన వారే ఉండగా క్రీస్తు మనతో ఏం చేసిన నేర్పడి. దేవుని స్తోత్రం. మన పాప జీవితానికి స్వస్థపరిచి మనకు గొప్ప వెలుగును దేవుడు యేసు వారు ఇచ్చారు. ఆ వెలుగులోనే మనం ఈరోజు నడుస్తున్నాం. అంటే కష్టపడిన మన జీవితాలలో వెలుగింపజేశాడు యేసు ప్రభు. మరి ఎప్పుడైతే ఆ గాడిద కట్టుబడి ఉందో, ఆ గాడిద ఎలాగైతే విడుదల వచ్చిందో మనకి కూడా విడుదల వచ్చింది. ఎప్పుడు వచ్చింది విడుదల? మనము యేసు ప్రభు వచ్చిన తర్వాత విడుదల వచ్చింది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా ఒక నెలకాలు గాడిద కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మనం యేసులోకి వచ్చిన తర్వాత మనం స్వతంత్రం మనకి వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు మీరు స్వతంత్రులు, మీరు స్వతంత్రులు అని గలతీ పత్రిక 5:13 ఉంటుంది. స్వతంత్రం అనుగ్రహించేట దేవుడు. ఎవరికి కూడా బానిసలు కాదు. మనము వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు మనకి. వ్యక్తిగత స్వేచ్ఛతో మనం ఉన్నప్పుడు దేవుడు కూడా ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆయన బానిసలు కూడా మన పిల్లలు మన స్వతంత్రంగా ఉండే ఇప్పుడు చదవండి ఒకసారి. గలతీ పత్రిక 5:13 ఏముంది? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలవబడితిరి అని చాలు. స్వతంత్రులు మనము, బానిసలం కాదు. కాబట్టి మన స్వతంత్రం వచ్చింది. అలాగే 5:1 గలతీ 5:1 ఈ స్వతంత్రమును అనుగ్రహించును క్రీస్తు వల్ల
స్వతంత్రులుగాను చేయబడుచున్నారంట. స్వతంత్రులుగా చేయబడిన వాళ్ళు మనము, బానిసలుగా కాదు మనము, బానిసలం కాదు మనము. ఆ బానిసత్వం నుంచి ఎలాగైతే ఆ కట్టబడిన గాడిద ఎలాగైతే వినిపించడానికి యేసుప్రభు వారు వచ్చినారు, మన జీవితంలో కూడా మన పాపముల చేతను అపరాధం చేత చచ్చిపోయిన మనల్ని విడుదల కలుగ చేయడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి యేసుప్రభు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పాలంటే మనము గాడిద స్వభావం లాంటి వారు. గాడిద స్వభావం మన ఎవరు స్వభావం ఎవరిదట? గాడిద స్వభావం అంట. అంతేనా? గాడిదకి స్థిరత్వం ఉండదు. గాడిదకి స్థిరత్వం ఉండదు. నువ్వు ఇలాగెళ్ళంటే ఇలాగెళ్తుంది. నా రీతిలాగా, ఐసులాగా, ఆ మురితలాగా. నువ్వు ఈ రూట్లో వెళ్ళంటే ఆ రూట్ ఎందుకు ఇలాగెళ్తాను అంటున్నావు. అంటే మన ఏ స్వభావం? గాడి స్వభావం. స్థిరత్వం ఉండదు, స్థిరత్వం ఉండదు. గాడిని ఎవరైనా పెంచుకుంటారా? ఎవరు పెంచుకుంటారా? కుక్కను పెంచుకుంటున్నాం, పిల్లలు పెంచుకుంటున్నాం. గాడిద ఎవరు కూడా పెంచుకుంటావా? గాడిది చాలా అందంగా ఉంటుందా? ఉంటుందా? గాడిద అక్కడ చూసావు? గాడిద అందంగా ఉంటుందా? గాడిద అందవికారంగా ఉంటుంది. దాని యొక్క నోరు చండాలంగా ఉంటుంది. ఆ నోరు గాడిద అంతేగా? గాడిద స్థిరత్వం ఉండదు. దాని అరుపు చండాలంగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా పెంచుకోరు. అటువంటి గాడిద స్వభావం కలిగిన వారు మనుషులు. ఎందుకని మనం పాప జీవితంలో ఉన్నాం. నరకానికి దగ్గరగా ఉన్న మనలను దేవాది దేవుడే ఈ లోకాన్ని ఒక నరుడుగా వచ్చాడు. దేవుని స్తోత్రం. వచ్చి మన పాప జీవితాన్ని అంతా కూడా కడిగి వేసి శుద్ధీకరణ చేసి రక్షణించి కృపను మనల్ని భద్రపరిచి ఆ పరలోకానికి మనల్ని సిద్ధపాటు చేశాడు. దేవుని స్తోత్రం. గాడిద స్వభావం కలిగేవారు మనం కూడాను. మనకి కూడా స్థిరత్వం ఉండదు. మనకి కూడా ఏంటంటే సరైన అవగాహన ఉండదు. ఎవరే మాట చెప్తే మాటలకు లోపలికి జీవిస్తాం. అంతేనా? కాబట్టి అందవికారంగా ఉన్న మనల్ని పాప జీవితంలో మనల్ని స్థిరత్వం లేని మనలను ఏ అందచంగా లేకపోయినా అందవికారంగా మనలను దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. గాడిని ఎలాగైతే పిలిచాడు, గాడిదను ఎలాగైతే మనల్ని పిలిచాడు, మరి ఎందుకు పిలిచాడు? గాడిద ఎందుకు పిలిచాడు? గాడిద బానిసత్వంతో ఉంది కాబట్టి పిలిచాడు. మరి మన దేవుడు మనం పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా ఎత్తగా రండి అని మనం పిలిచాడు. ఈ గాడిదని మనం దేవుణ్ణి మనం వెంబడించలేదు. కానీ ఆ దేవాది దేవుడి లోకానికి వచ్చి మనల్నైనా ప్రేమతో పిలిచాడు. గాడిద ఎలాగైతే పిలిచాడు, కట్టబడిన గాడిని తీసుకురండి అని పిలిచాడు. మనల్ని కూడా ఆ విధంగా అనిపించాడు. గాడిద స్వభావం గలవారు మనల్ని దేవుడు ప్రేమించాడు. కానీ మనల్ని ఎవరు ప్రేమించరు మనల్ని. ఎందుకని? గాడిద ఎవరన్నా ప్రేమించారా? ఎవరు ప్రేమించరు. కానీ గాడిద స్వభావం లాంటి మనలను దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పిలిచాడు. దేవుడు పిలిచి ఊరుకున్నాడా? విడుదలిచ్చాడు. పాపం నుంచి విడుదలిచ్చాడు. ఆయన పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. మనల్ని నిర్దోషులుగా తీర్చిదిద్దాడు. ఆ పరలోకానికి వారసులుగా ఆయన తీర్చిదిద్దాడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు యెరూషలేమునకు ఏం చేశాడట? యెరూషలేమునకు వచ్చాడట. వచ్చినప్పుడు చూడండి ఒకసారి మత్తయి సువార్త 5:21 చూడండి ఒకసారి. 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బరవాహక పశువుల పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నగా శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టల మీద ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున కొందరు చెట్టు కొమ్మలను దారి పొడుగునా కూడా కొంచెం దారి పొడుగు కూడా బట్టలు పరిచారట. చెట్లు కొమ్మలు దారి పొడుగు కూడా వేశారట. జనసమూహములు ఆయనకు ముందు వెలుచున్న వారును వెనకొచ్చిన వారును ఏమంటారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవారు స్తుతి పొందుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయముని కేకలు వేశాడు. రాజు అయినా యేసు ఎవరన్నా? ఆ రాజు అయితే దేని మీద రావాలి? యాక్చువల్గా గుర్రం మీద రావాలి, టీవీ గారు. కానీ గాడిదగా ఎందుకు అనుకున్నాడు? తన ఆత్మీయ అర్థంలో ఏమిటంటే ఆ గాడిద ఎవరు కాదు, మనమే. గాడిద వెళ్తుంటే ఎవరైనా సరే బట్టలు కానీ ఆ యొక్క చెట్టు కొమ్మలు కానీ వేస్తారా? మరి ఇప్పుడు ఎందుకు వేశారు? దాని మీద రాజు కూర్చున్నాడు, యేసుప్రభు వారు కూర్చున్నారు. అంటే యేసుప్రభు వారు గాడి మీద కూర్చున్నారు కాబట్టి గాడికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. హల్లెలూయా. అంటే గాడి స్వభావాలలో మనకు విలువ రావాలి అంటే యేసు ప్రభు వారు మన హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. మన హృదయంలో ఉంటే మనకు ఒక విలువ ఉంటుంది. హృదయం లేకపోతే మనము గాడిద లాంటి వాళ్ళము. మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకని మనం పాపులు కాబట్టి. మనం అపరాధం చేతను, ఆ పాపముల చేతను సచ్చిన వారే ఉండగా క్రీస్తు మనకు బ్రతికించినట్టు మనం క్రీస్తు. కాబట్టి ఈ గాడిదకి ఎప్పుడు విలువ వచ్చింది అంటే యేసు ప్రభు కూర్చున్న తర్వాత అప్పుడు ఆ గాడిద దేని మీద నడుస్తుంది? దేని నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. అలాగే చెట్టు కొమ్మలు వేశారు, దాని మీద అంటే స్వాగతం, సుస్వాగతం. ఎవరికి సుస్వాగతం? గాడిదకి, యేసు ప్రభు కూడా. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చింది? గాడిద మీద కూర్చున్నవాడు రాజు, కింగ్, పరిపాలించినట్టు రారాజు అయినా ఆ రాజు కూర్చున్నాడు కాబట్టి గాడి విలువ వచ్చింది. మనకు విలువ రావాలంటే మన హృదయం ఎవరు ఉండాలి? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య హృదయంలో ఉంటే అవుతుంది, మనకు విలువ పెరుగుతుంది మనకి. దేవుని స్తోత్రం. కాబట్టి అంత గొప్ప రాజు, ఆ రాజుకి దావీదు కుమారుడు జయము, ప్రభు పేరు చూస్తున్నాడు కాక సర్వోన్నతమైన స్థలంలో జయం అని చెప్పని అక్కడ అది కేకలు వచ్చింది. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడి. ఇది ఎవరైనా ఒక రాజు అంటే గుర్రం మీద రావాలి కదా. గాడి మీద వస్తుంటే ఆ ప్రజలంతా కూడా ఆ బట్టలు వేయడం ఏంటి, ఆ చెట్టు కప్పడానికి వేయడం ఏంటి అని ఆశ్చర్యం. మాకు యెరూషలేము అంతా కూడా కలవరపడిందంట. జన సమూహము ఈయన గలిలలోని నజరేతు వాడకు ప్రవక్త అని యేసు అని చెప్పారు. నజరేతు అని ప్రవక్త, ఈ నజరేతు నుంచి వచ్చాడు ఈయన ప్రవక్త. కాబట్టి నజరేతు ఏమిటి? పాపిష్టి ప్రాంతం. అది అటువంటి పాపిష్ట ప్రాంతంలో మంచితనం వస్తుంది అని అనుకునే రోజులు. కాబట్టి ఆ రోజు యెరూషలేము అంతా కూడా కలవపడ్డారు. జన సమూహం ఆయన గదిలోని నజరేతు వాడి ప్రవక్త యేసు అని చెప్పారట. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి మరి గాడిద స్వభావం కలిగినటువంటి మనల్ని లోకం ప్రేమించలేదు, కానీ మనల్ని ఎవరు ప్రేమించారు? యేసయ్య ప్రేమించారు. దేవుని స్తోత్రం. యేసయ్య ప్రేమించారు మనల్ని. అంత ప్రేమామయుడైనా, అంత ప్రేమామయుడు ఈ రోజు మరి మట్లాడు వారు నాడు యెరూషలేముకు వచ్చేటువంటి చివరి ప్రయాణం. మరొక కొన్ని రోజుల్లో ఆయన మరి సిలువకు ఎక్కించిన దినము.
చివరి ప్రయాణం ఇది, చివరి సువార్త ఇది. అందుకనే ఈరోజు మట్టల ఆదివారము అంటారు. చివరి యెరూషలేముకు వచ్చేది చివరి ప్రయాణము అంటారు. ఈ చివరి ప్రయాణములో చాలా విషయాలు మనం నేర్చుకున్నాము అంతవరకు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మన టైం లేదు కాబట్టి మనం ముగించేస్తున్నాం. కాబట్టి ఇటువంటి గాడి స్వభావం, గాడిద ఎవరు కూడా ప్రేమించరు, గాడిద ఎవరు కూడా ఆ దగ్గరికి ముట్టుకోరు కనీసం. అలాంటి మరి గాడిద స్వభావం కలిగిన మనలను లోకం ముట్టుకోకపోయినా మనల్ని ఎవరు ముట్టుకున్నారు? యేసయ్య ముట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి బ్రహ్మమయుడు ఆయన, అటువంటి కరుణామయుడు, అటువంటి జాలి గలవాడు, మనం ప్రేమించే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య ఒకడే. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మట్లాది వారు ఉన్నాడు. మరి దేవుడు మన ఎంతగానో గాడి స్వభావం మనల్ని ప్రేమించినటువంటి దేవాదేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు మట్టల ఆదివారం ప్రాముఖ్యత ఏమిటంటే గాడి స్వభావం కలిగిన మనలను దేవుడు ప్రేమించేటువంటి ఆ యొక్క సిలువకు ముందు మరి మనం జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైనటువంటి ఈరోజు దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించి నడిపించను గాక. ఆమేన్.